హాయ్ హలో అందరికీ. ఈరోజు మన వీడియో ఏంటంటే మార్కెట్లో అయితే మొబైల్ ఫోన్స్ మీద ఒక కొత్త స్కామ్ అయితే నడుస్తుంది. ఆ స్కామ్ ఏంటి అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని వాళ్ళు సీల్ ప్యాక్ చేసేసి కొత్త మొబైల్స్ లాగా అమ్మేస్తున్నారు. ఇవి మీరు కొత్త మొబైల్స్ అనుకొని కొనుక్కుంటే మాత్రం మీ ఫోన్ అనేది హీట్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే ఫోన్ బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుంది. ఇట్లా ప్రాబ్లమ్స్ మీరైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు ఫోన్ కొనే ముందు నేను చెప్పే ఈ 4 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫోర్త్ది మాత్రం చాలా ఇంపార్టెంట్. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రతి మొబైల్ కంపెనీకి వారంటీ చెక్ చేసుకోవడానికి అయితే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఇప్పుడు వివోకి అయితే వివో వారంటీ చెక్ అని ఉంటుంది, ఓప్పోకి అయితే ఓప్పో వారంటీ చెక్ ఉంటుంది, శాంసంగ్ అయితే శాంసంగ్ వారంటీ చెక్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి వివో వారంటీ చెక్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ మీరు మీ ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫోన్ కొత్తదా పాతదా అని చెప్పేసి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్రతి మొబైల్ బాక్స్కి సీల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే ఆ ఫోన్స్ అనేవి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కాబట్టి అక్కడే సీల్ అయ్యి వస్తాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫోన్స్ అనేవి సీల్ అయ్యే ఉండాలి. ఇన్ కేస్ అవి సీల్ ఓపెన్ చేసి ఉంటే అవి సెకండ్ హ్యాండ్ ఫోన్ అని అర్థం. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు మొబైల్ కొని ఆల్రెడీ సీల్ ఓపెన్ చేసి ఉంటే మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి *#06# డైల్ చేయండి. డైల్ చేసిన తర్వాత అక్కడ మీకు ఐఎంఈఎంఐ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని అండ్ అలాగే మీ ఫోన్ బాక్స్ మీద ఉన్న ఐఎంఈఐ నెంబర్ని కంపేర్ చేసి చూడండి. ఇవి రెండు సేమ్ ఉంటే అది కొత్త ఫోన్ అని అర్థం. ఇన్ కేస్ అవి డిఫరెంట్ ఉంటే అది సెకండ్ హ్యాండ్ అని అర్థం. ఫోర్త్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఇది ఒక గౌట్ వెబ్సైట్, CEIR.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ మొబైల్ యొక్క ఐఎంఈఐ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫోన్ దొంగలించిందా లేకపోతే కొత్త ఫోన్ అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. ఈ 4 పాయింట్స్ అయితే మీరు ఫోన్ కొనే ముందు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.